టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గురుకుల బాట అనేటువంటి ప్రోగ్రాన్ని గౌరవనీయులు పెద్దలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు, పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నింటినీ వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సర కాలంలో చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరిట అనేక రకాల ఇబ్బందులు ఎదురై పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఆ సాధక బాధకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని, ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని గురుకుల బాట అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని పెద్దలు రాష్ట్ర పార్టీ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు ఆ జడ్పీ చైర్పర్సన్ అక్క దా వసంత గారి ఆధ్వర్యంలో మేము ఈ కాన్స్టిట్యున్సీలో జగిత్యాల కావచ్చు, ధర్మపురి కావచ్చు, కోరుట్ల కాన్స్టిట్యున్సీలో అన్ని సంక్షేమ హాస్టల్స్ అన్నీ తిరిగినాము. అన్నీ తిరిగి వాటిలో ఉన్నటువంటి సమస్యలను ఉన్న సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ చేసి మా అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చినాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ఈ వాళ్ళ పిల్లల మీద కంపల్సరీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆ హాస్టల్స్ను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట ప్రోగ్రాం గత వారం చేపట్టడం జరిగింది. గురుకులాల సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. ఇందులో గత సంవత్సరం నుంచి 50 మంది పిల్లలు చనిపోయారు. ఫుడ్ పాయిజన్ వల్ల మరియు పాము కాటు వల్ల ఎంతమంది చనిపోయారు. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మా విద్యార్థులు రాష్ట్రంతో చేపట్టడం జరిగింది. మరియు ఎక్కడికి వెళ్ళినా విద్యార్థి ఎక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. మరి ఈ అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కలుగుతుంది? రేవంత్ రెడ్డి హయాంలో ఎందుకు భయపడుతున్నారు? ఇప్పటి వరకు పిల్లలకు గత 6 నెలల నుంచి కాస్మెటిక్స్ ఎక్కడ అందించడం చేయడం లేదు. మరియు ఎక్కడ పోయినా బాత్రూమ్లు కరెక్ట్ లేవు, నీటి వసతి కరెక్ట్ లేదు. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల అనేక విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. అదేవిధంగా మన కాస్మెటిక్స్ కానీ తర్వాత వచ్చేసి విద్యార్థి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఎందుకు అడ్డుకున్నారు? మా సమస్యలు మేము పోరాడుతూ ఉంటే పిల్లల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? రేవంత్ ఏ విధంగా ఉంది? గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ పరిపాలిస్తుందని ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదు. గతంలో కూడా ఎక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ అయిన మాజీ ఐపీఎస్ సెక్రటరీ ఉన్నా ఇలాంటి ఎక్కడ చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంతో ఆదర్శవంతంగా గురుకుల పాఠశాలలు కానీ అన్ని స్కూళ్ళు ఆదర్శంగా నిలిచాయి. మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు నిలుచుతుంది? వీలైనంత వరకు రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యార్థులను చర్య చేసుకోవాలి. ఈ విధంగా మీరు చర్య చేసుకోకుండా ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేము దీని మీద ఖచ్చితంగా విద్యార్థులు పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లి శ్రీనివాస్ యాదవ్ గారి సూచనలతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక రకాల గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాలను మేము సందర్శించినాం. ఈ విద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు చేసి సన్నబియ్యం ద్వారా విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 మంది విద్యార్థులు చనిపోయారు. అనేక మంది పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఒక్కరి ఇంటికి వెళ్ళి పరామర్శించేంత టైం కూడా ఈ రాష్ట్రం క్యాబినెట్కి కానీ ముఖ్యమంత్రికి లేదా అని మేము అడుగుతున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అట్టడుగు స్థాయి వర్గాల వ్యక్తులు, బడుగు బలహీన వర్గాల వ్యక్తులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు చదువుకుంటుంటే ఆ స్కూళ్ళను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి
వీటిని గురుకుల విద్యాలయాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 48 మంది పిల్లలు చనిపోతే ఈ రాష్ట్ర కేబినెట్ బిర్యానీలతో విందులు చేసుకుంటుంది. ఇది మీకు తగువా అని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చాలా స్కూల్స్లోకి వెళితే ఒక్కొక్క స్కూల్లో వాటర్ సరిగా లేదు, నీరు అనేది బోరు వాటర్ తాగుతున్నారు. ఈ రాష్ట్ర కేబినెట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ మనమరాళ్ళు ఇవే నీళ్లు తాగుతున్నారా ఈ రాష్ట్రంలో? ఎందుకు రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థులను ఈ రకంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? అదే రకంగా చాలా స్కూళ్ళల్లో ఒక్కొక్క స్కూళ్ళలోకి వెళితే మీకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపించి విద్యార్థి నాయకులుగా మేము పర్యటిస్తుంటే వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపించి మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నారు. ఎంతమందిని అణగదొక్కుతారు ఈ రాష్ట్రంలో? ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో ఈ గురుకులాలు సతమతమవుతున్నాయి. అదే రకంగా చూసుకుంటే కాస్మెటిక్ ఛార్జ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 ఇయర్ నుంచి ఇంతవరకు కాస్మెటిక్ ఛార్జ్ అనేది చెల్లించట్లేదు. తక్షణమే కాస్మెటిక్ ఛార్జ్ చెల్లించాలి. బెడ్షీట్లు అన్ని రకాలటువంటివి కూడా విద్యార్థులకు అందించాలి. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి ముఖ్యంగా విద్యార్థి విభాగం అనేటువంటిది విద్యార్థుల సమస్యల కొరకు ఎప్పుడూ కొట్లాడుతుంటుంది. మీరు కనుక తక్షణమే ఇవన్నీ అమలు చేయకపోతే ఖచ్చితంగా గురుకుల బాట 2 అనే కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు మేము వెళ్ళిన విద్యాలయాల్లోకి నెక్స్ట్ గురుకుల బాట ప్రోగ్రాం పెట్టి అప్పుడు తల్లిదండ్రులతోని మీ ప్రజా పాలనను, మీ క్యాబినెట్ యొక్క మీ మంత్రుల నీళ్ళను ఖచ్చితంగా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. నమస్కరిస్తూ ఈరోజు మా జైత్యాల జిల్లాకు సంబంధించి జైత్యాల జిల్లాలో విద్యార్థి నాయకులు రామడుగు రాజేష్ గారు, అదేవిధంగా అంతెన మధు గారు, వెంకటేష్ మీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ మనం గురుకులాలను సందర్శించాలని చెప్పేసి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా సందర్శించడం జరిగింది. సందర్శించిన అనంతరం నిన్నటి వరకు గురుకుల బాట అసలు అక్కడ ఏముంది, మరి పిల్లల భవిష్యత్తును ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మార్చకున్నా కూడా మనమన్నా కొంచెం నిద్ర లేపే విధంగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం వెళ్ళాలి అని చెప్పేసి చెప్పగానే ఇక్కడ ఉన్న విద్యార్థి బృందం అంతా కూడా వెళ్ళి పిల్లలకు కనీస మౌలిక వసతులు అందుతున్నాయంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా సరైన పరిశుభ్రత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ముఖ్యం. పరిశుభ్రత లేదు, సరైన టాయిలెట్స్ లేవు, అదేవిధంగా సరైన నాణ్యమైన ఆహారం లేదు. గొల్లపల్లిలో స్కూల్కి వెళ్తే మేము సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా పనిచేసినటువంటి కొప్పులీశ్వరన్న గారు మేము వెళ్తే ఆ డోర్కు లాక్ వేసారు, గేట్ మొత్తం లాక్ పెట్టారు. అన్నీ సక్రమంగా ఉంటే అసలు మీరు గేట్లు ఎందుకు వేస్తారు? అదేవిధంగా మేము అల్లిపూర్కి వెళ్ళినాం గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా. అల్లిపూర్కి వెళ్తే అక్కడ కూడా గేట్లు వేసి పెట్టారు. అసలు అన్నీ సక్రమంగా చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు గేట్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు గేట్లు వేస్తారు? మీరు అన్నీ బాగుంటే మేము కూడా విద్యార్థులను ఆత్మీయంగా పరిగణించి వాళ్ళు కూడా అన్నీ బాగున్నాయని చెప్తారు. ఎంత అధ్వానం అంటే ఈ రాష్ట్రంలో అసలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు, ప్రజాపాలన అని చెప్పిండు, కానీ రాక్షస పాలన నడుస్తుంది. విద్యార్థులకు రక్షణ లేదు, ఇటు రైతులకు రక్షణ లేదు, ఎవ్వరికి కూడా రక్షణ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. ఏదన్నా ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉందా? మీరు చేసిన దాంట్లో ప్రజలకు నయా పైసా కూడా ఒరిగింది ఏం లేదు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా నయవంచ పాలన, రాక్షస పాలన, రాబందుల పాలన జరుగుతుందే తప్ప విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నారు. విద్యార్థులకు రక్షణ లేదు. విద్యార్థులను తల్లిదండ్రులు కోసపడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపు తీపి మీకేం తెలుస్తుంది? వాళ్ళ పిల్లలు చనిపోతూ ఉంటే మీరు విజయోత్సవాలు చేసుకుంటారు. తల్లిదండ్రుల వాళ్ళ యొక్క బిడ్డలు చనిపోయి ఉన్న ఇక్కడ మెట్పల్లి పెద్దపూర్ గురుకుల పాఠశాలలో కూడా ఒక బిడ్డ చనిపోతే సిరిసిల్ల వాస్తవ్యులు వాళ్ళకు ఒక్కడే ఒక కొడుకు, వాళ్ళ తండ్రి ఫారిన్లో ఉంటాడు. అసలు ఏమైందనంటే కనీసం కూడా వాళ్ళకు స్టాఫ్ కూడా సోయలేని పరిస్థితి. మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినా కూడా ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. అయినా కూడా చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి అసలే లేదు.
అంటే వీళ్ళు ఏమున్నా కూడా వాళ్ళు బ్రతకడానికి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది తప్ప ప్రజలను కానీ సబ్బండ వర్గాల ప్రజలకు కానీ ఏం చేయాలన్న ఆలోచన మాత్రం లేదు. ఇలా మత్స్యకారులకు చెరువుల్లో చేపలేస్తారు, ఇప్పుడు చెరువుల్లో చేపలేసే ఇప్పుడు వేస్తారా? సరైన క్వాంటిటీ లేదు, ఎన్ని చెరువులు వేసిరో అది లేదు. ఇలా మత్స్యకారులను కూడా అడుగున ఇలా ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దివ్యాంగులు ఉన్నారు, మొన్న దివ్యాంగులను రమ్మని చెప్పేసి దివ్యాంగుల దినోత్సవం అని చెప్పేసి జరుపుకున్నారు. అసలు ఏం మొహం పెట్టుకొని మీరు జరుపుకున్నారో మేము అడుగుతా ఉన్నాం. అసలు వాళ్ళకి పెంచుతా అన్న పెన్షన్ లేదు. దివ్యాంగులను దైవ సమానులు అని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 6,000 ఇస్తా, గదెందుకు డిసెంబర్ 9 నాడు అన్ని ఇస్తా అని చెప్పేసి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళను కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్లకు ఒక దేవుడైండు కేసీఆర్. ఇవాళ ఒక రాక్షసునిలాగా ఇలా రేవంత్ రెడ్డి ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సంవత్సర కాలమైనా కూడా ఏమి కూడా అమలు చేయలే. 6 గ్యారంటీలు 100 రోజులు అని చెప్పారు. సంవత్సరం వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటే అమలు చేయలే. ఇలా గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా మొత్తం కూడా అన్ని గురుకులాలు తిరగొచ్చినాం. ఎక్కడ కూడా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు, సరైన మౌలిక వసతులు లేదు. ఇక్కడ దరూర్ క్యాంపులో అయితే అది ఎమ్మెల్యే గారికి ఆర్డర్ ముందే ఉంటుంది. మేము ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. పిల్లలను మన పిల్లల్లాగా చూసుకోవాలి. ఏ పిల్లలైనా కూడా తెలంగాణ పిల్లలు, మన జైత్యాల పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళకు ఎంత ఇబ్బంది అంటే పాములు, తేళ్ళు, ఎలుకలు ఇట్లా కుట్టడం, ఆ పాము కుసాలు ఉంటే వాళ్ళకు వాష్రూమ్ పోదామంటే కూడా చాలా భయానక పరిస్థితిలో ఉందని చెప్పేసి పిల్లలు వెక్కి వేడిసి వాళ్ళే అన్నారు, కలెక్టర్ దగ్గరికి వెళ్దాం మేడం, ఎవరో వస్తున్నారు చూస్తున్నారు కానీ మా పరిస్థితి మారతలేదు అని చెప్పేసి. అంత అధ్వానంగా ఉంది ఇలా గురుకుల పరిస్థితి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. అట్టడుగు వర్గాల ప్రజలు పిల్లలు మరి వాళ్ళు కూలినాలు చేసుకునే పిల్లల వాళ్ళ యొక్క బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పేసి బీసీ గురుకులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు పాఠశాలలు ప్రారంభించిన ఘనత మరి కేసీఆర్ గారిది. ఒక్కొక్క బిడ్డపై 1,20,000 మరి రూపాయలు వెచ్చించి మరి ఉన్నత విద్యను అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఒక కాస్మెటిక్ ఛార్జీ పెంచినా అని అక్కడ కరీంనగర్లో ఒక మంత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి గారికి. మేము అడిగినాం, మొన్న సారంగపూర్ వెళ్ళినప్పుడు అడిగితే, మా విద్యార్థి నాయకులు కూడా వెళ్ళినప్పుడు అడిగితే అసలు పెంచడం అనేది నోటికి మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా కనీసం సబ్బు లేదు, నూనె ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం అంటే వాళ్ళకు పొద్దున్న లేస్తే టూత్ పేస్ట్ బ్రష్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామన్నారు తప్ప అది ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇది ఇలా జరుగుతున్నటువంటి పాలన. వాళ్ళకు విద్యార్థులు పడతలేరు, ఎవ్వరు కూడా వాళ్ళకు వద్దు. కేవలం కావాల్సింది సొంత పాలన, వాళ్ళ అన్నదమ్ములు బాగుండాలి అనేది రేవంత్ రెడ్డికి ఒకటే తప్ప ప్రజలు బాగుండాలనేది లేదు. ఇవాళ ఏదేమైనా కానీ గురుకుల బాట మా విద్యార్థి నాయకులతో కలిసి మేమంతా కూడా మళ్ళీ కూడా ఈ పరిస్థితి ఇట్లనే ఉండి మారకపోతే విద్యార్థి సంఘాలు కూడా ఇంకా ఏకతాటిపై శక్తివంతంగా పిల్లల యొక్క భవిష్యత్ కోసం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.